పర్యావరణం మరియు భూమి మీద అన్ని జీవులు శ్రేయస్సు కోసం చెట్లను మరియు జంతువులను రక్షించడం మన బాధ్యత చాలా ముఖ్యం. చెట్లు మనకు ఆక్సిజన్ను ఇస్తాయి మరియు గాలిని శుద్ధి చేస్తాయి మరియు పక్షులు జంతువులు నివసించడానికి అనువుగా ఉంటుంది. చెట్లను నరికితే అనేక జీవులు వాటి నివాసాలను కోల్పోయి భూమి మీద మనుగడ సాగించలేవు. ఇది పర్యావరణం సమతుల్యాన్ని కూడా ధ్వంసం చేస్తుంది. అందుకే మనం చెట్లను నరకకుండా చూసుకోవాలి. వివిధ రకాల మొక్కలను పెంచాలి. మరియు జంతువులకు సహజ నివాసాలను ఏర్పాటు చేయాలి. చెట్లను మరియు జంతువులను రక్షిస్తే మన భూమి ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మనం చెట్లను నరకకుండా చూసుకోవాలి. వివిధ రకాల మొక్కలను పెంచాలి మరియు జంతువులకు సహజ నివాసాలను ఏర్పాటు చేయాలి. మనం చెట్లను మరియు జంతువులను రక్షిస్తే మన భూమి ఆరోగ్యంగా ఉంటుంది మరియు భవిష్యత్తు తరాలకు జీవనాధారాన్ని అందిస్తుంది. అందుకే ఈరోజు మా 2వ తరగతి పాఠ్య పుస్తకంలోని నాయనా పులి అనే ఒక చిన్న కథను మా స్నేహితులు మీ ముందు ఒక బుర్రకథ రూపంలో ప్రదర్శించబోతున్నారు. చూద్దామా మరి? వినరా భారత వీర కుమార, విజయం మనదేరా. విలువైన పద్యాలు, పాటలు, హాస్యాలు, నీతి కథలన్నింటినీ కలుపుకుంటూ సరదా సరదాగా సాగిపోయి జానపద కళారూపాన్ని బుర్రకథ రూపంలో మీ ముందు చెప్పబోతున్నాను. పద్యాలు, పాటలు, హాస్యాలు, నీతి కథలు చెప్పావు కదా, చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి. ఓ అదా! ఇప్పుడు మీకు మనుషులు ఆడిన అబద్ధాల వల్ల పెద్ద జంతువులు చిన్న జంతువులను ఏ విధంగా ఆహార రూపంలో బలైపోతున్నాయో తెలియజేసే ఒక నీతి కథను బుర్రకథ రూపంలో మీ ముందు చెప్పబోతున్నాను. మీరు సిద్ధమేనా? సిద్ధమే. భలే భలే మొదలు పెట్టండి నాయక. అనగనగా రామపురానికి దగ్గరగా ఒక అడవి. ఆడలో చాలా రకాల జంతువులు నివసించేవి. ఆ గ్రామంలో రామయ్య అనే గొర్రెల కావరి ఉండేవాడు. అతనికి లింగయ్య అనే ఒక కొడుకు ఉండేవాడు. ఒకసారి లింగయ్య వాళ్ళ నాన్నతో కలిసి అడవికి గొర్రెలు కాయడానికి వెళ్ళాడు. లింగయ్య వాళ్ళ నాన్నని ఆట పట్టించాలని అనుకుని పులొచ్చింది నాన్న, పులొచ్చింది అని కంగారుగా పిలిచాడు. రామయ్య కంగారుగా పరిగెట్టుకుంటూ వచ్చాడు. అప్పుడు లింగయ్య పులి లేదు, గిరి లేదు అని వాళ్ళ నాన్నని ఆట పట్టించాడు. ఒకసారి నిజంగానే పులి వచ్చింది. అవును, నిజంగానే పులి వచ్చింది. పులి వచ్చి ఒక చిన్న గొర్రె పిల్లను పట్టుకొని అడవిలోకి పారిపోయింది. ఏమైంది?
వచ్చి ఇంకెప్పుడు జన్మలో కూడా తలరాసి కూడా అబద్ధాలు ఆడనని గట్టిగా చెందుకున్నాడు. మరి పిల్లలు మనం కూడా ఎప్పుడు అబద్ధాలు చెప్పకుండా అడవిని కాపాడుకుందాం. మూగజీవాల పట్ల దయ కలిగి ఉందాం. ఇది మనందరి బాధ్యత. ధన్యవాదాలు.